వికారాబాద్ వెళ్దాం. వికారాబాద్లో మా కొలీగ్ సుజాత ఉన్నారు. సుజాత, ఎలా ఉంది అక్కడ వికారాబాద్ దగ్గర మెడికల్ క్యాంపు? పేషెంట్లకి ఎలాంటి ఏ రకాల వైద్యం అందిస్తున్నారు మన మెగా క్యాంప్లో? అశోక్, వికారాబాద్ సిద్దులూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్కి విశేష స్పందన వచ్చింది. ఉదయం నుంచి హెల్త్ చెకప్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు తమ సమస్యలని డాక్టర్స్ చెప్పుకోవడంతో పాటు అన్ని రకాల చెకప్స్ ఉండడంతో ఇక్కడికి భారీగా అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. రాగానే వాళ్ళ మొదట పేరు, అదేవిధంగా ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్య ఏంటి అని నమోదు చేసుకున్న తర్వాత కన్సర్న్ డాక్టర్ దగ్గరికి పంపించి వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలని తెలుసుకొని అన్ని రకాల చెకప్స్ చేస్తున్నారు. ప్రస్తుతము 100 మందికి పైగానే ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి తమకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకొని డాక్టర్స్ చూసిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి బీపీ, షుగర్ టెస్ట్లతో పాటు మెడిసిన్స్ కూడా ఇవ్వడంతో వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతము పేషెంట్స్ కూర్చొని ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా వైద్యం కావాలి అంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలి, 100 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా అనిపిస్తుంది క్యాంపు? మంచిగా. టాబ్లెట్స్ ఇచ్చారా? ఎప్పుడైనా ఇక్కడ ఇలాంటి క్యాంప్స్ పెట్టారా? ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారా ఇలాగ ఉచితంగా టాబ్లెట్లు ఇవ్వడం ఏమైనా చేస్తారా? టాబ్లెట్ చూయించుకున్నారండి? బీపీ, షుగర్ చెక్ చేసుకున్నారా? ఏం చెప్తున్నారు డాక్టర్స్? ఏం చెప్తున్నారు అంటే ఆడికి రండి చూస్తారా. ఇప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారా? మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఈ గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాల్సి వస్తుంది. అటు ఛార్జెస్తో పాటు హాస్పిటల్ ఖర్చులు కూడా ఉంటాయి. ఇక్కడ ఉచితంగా నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా మేలు ఉంది మేడం. ఇక్కడ బిగ్ టీవీ నుంచి మంచి స్పందన ఉన్నది. ఇక్కడ మెడిసిన్ కానీ పేషెంట్లకు కానీ మంచి ట్రీట్మెంట్ జరుగుతున్నది. ఈ బిగ్ టీవీ వాళ్ళు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టేందుకు అందరికీ చాలా మేలు జరుగుతుందని మేము చెప్తున్నాం మేడం. ఈ ప్రత్యేకంగా సిద్దులూరు గ్రామ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి రావడము, వాళ్ళ సమస్యలని డాక్టర్స్తో చెప్పడము, ఆ తర్వాత మెడిసిన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎవ్వరూ ఇక్కడ మెడికల్ క్యాంప్స్ నిర్వహించలేదు అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. ఏ సమస్యతో వచ్చారు? మీరు లైన్లో ఉండండి సుజాత, మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. ఒకసారి ఇది హైదరాబాద్లో 4 సెంటర్లు చూసాం. వికారాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, ఉప్పల్ ఇట్లా అన్ని చోట్ల కూడా చూసాం. ఇప్పుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. అక్కడ గుంటూరులో బిగ్ టీవీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రతి మెడికల్ క్యాంపుకు సంబంధించి బిగ్ టీవీ ఆయా హాస్పిటల్స్ వాళ్ళకి పదే ఒక రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం, ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకోబోతున్నాం. ఎందుకు అంటే ఇలా హాస్పిటల్స్ యాజమాన్యాలు ముందుకు వచ్చి ప్రజలకి మా వంతుగా మేము ట్రీట్మెంట్ చేస్తామని బిగ్ టీవీతో కలిసి వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ మెడిసిన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి టెస్టులు చేస్తున్న ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలన్నిటికీ కూడా నిజంగా బిగ్ టీవీ తరఫున ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి ఉంటుంది. సో వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ సేవలను కూడా. సో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది బిగ్ టీవీ. సో ఈ ప్రయత్నం చేస్తున్నాం, ఒక యజ్ఞం చేస్తున్నాం.